హలో హలో. దేవుని సన్నిధిలో ఈ యొక్క బుధవారము అపోస్తల కార్యం బైబిల్ తరగతికి ఇచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సోదరి మనందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని కొంత సమయం చదువుకుందామండి. ప్రార్థన. కరుణా సంపూర్ణకు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. మా గ్రామాన్ని ప్రేమించి ఈ సమాధానకరమైన సువార్తను తండ్రి మా గ్రామం వద్దకు తీసుకుని వచ్చి సువార్తకు లోబడి బ్రతికిటకు నిశ్చయించుకొని వచ్చినటువంటి ప్రతి వారిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తండ్రి. ఇలాగా మా ఆత్మను రక్షించుకొని రక్షణకరమైన స్థితిలో కొనసాగుతూ ఆత్మీయంగా మేము అంతకంతకు ఎదుగుటకు మీరు కోరుకునే విధంగా మా ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క సారూప్యతలో మేము మార్పు చెంది బ్రతికే విషయంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఇలాగ వాక్యం నేర్చుకుంటూ మా విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ మీ కృప మీ సహాయము సహకారం కోరుతూ ఉన్నాం. కృప చూపించండి, మమ్మల్ని ఆదుకోనండి తండ్రి. ఈ సమయంలో అపోస్తల కార్యం అనే పుస్తకాన్ని మేము అయినా ఈరోజు చదువుతున్న విషయాల్ని బోధిస్తున్న నేను లేఖనాల్ని చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించగలిగే సామర్థ్యం నాకు దయచేయండి తండ్రి. వినిచున్నటువంటి సహోదరులు సోదరులు ఆ మాటలను అర్థం చేసుకొని గ్రహింపుతో నాయన మొట్టమొదటి శతాబ్దంలో ప్రారంభమైనటువంటి క్రీస్తు యొక్క సంఘం, ఆ సంఘ విస్తరణలో అపోస్తులు ఆదిమ సంఘాలు ఏ విధంగా తీవ్రతతో పనిచేశారో వారి దగ్గర నుంచి మేము గొప్ప బోధన మేము తెలుసుకొని మా విశ్వాసమైన జీవితాన్ని కూడా మెరుగుపరుచుకోగలిగే విషయంలో మీ కృప మీ సహాయము సహకారం మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ సమయంలో తల వంచినటువంటి ఈ స్థలంలో మీ మాటలు వింటకు వచ్చిన సహవాసంలో పాల్గొన్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని, ఆన్లైన్లో కూడా ఎంతమంది అయితే పాల్గొని ఉన్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని, శబ్దయంత్రం ద్వారా మీ మాటలు వింటకు ఆసక్తి కలిగిన వారిని కూడా మీరు దీవించి ఆస్వాదిస్తారని, వారికి ఉన్న ప్రతి అవస్థలో కూడా మీ తోడుండి మీ కృప వెంబడి కృప అందరి పట్ల చూపిస్తారని నమ్ముతూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలండి. మనం అపోస్తల కార్యంలో పౌలు ప్రయాణాల్లో 3వ సువార్త ప్రయాణాన్ని మనం చదువుతూ ఉన్నాం. పౌలు మొత్తం సువార్త నిమిత్తం ఆయన చేసిన ప్రయాణాలు 3 ప్రయాణాలు. మొదటి సువార్త ప్రయాణం సుమారుగా 2 సంవత్సరాలు కాలం ఆయన ప్రయాణం చేసినట్టుగా చూస్తాం. ఈ రెండో సువార్త ప్రయాణం ఇంచుమించుగా 3 సంవత్సరాలు ప్రయాణం చేసినట్టుగా చూస్తామండి. ఈ 3వ సువార్త ప్రయాణంకి వచ్చేసరికి అది సువార్త పరిచయ నిమిత్తం చివరి ప్రయాణం అయిందా. తర్వాత యెరూషలేములో బంధించబడిన తర్వాత రోమ్కి వెళ్ళిపోతాడు బంధించబడి. అది బంధించబడి వెళ్ళిందే తప్ప ప్రత్యేకించి సువార్త ప్రకటించని ఉద్దేశంతో కాదు. అది కూడా ప్రయాణంగా మనం తర్వాత చెప్పుకోవచ్చు. అయితే 3వ సువార్త ప్రయాణం మాత్రం ఇంచుమించు 5 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఈ ప్రయాణం సాగిందండి. ఈ 3 సువార్త ప్రయాణాలు కూడా ఎక్కువ కాలం ఏ ప్రాంతంలో సువార్త చేసినట్టుగా మనకి లేఖనాధారం చూస్తామంటే ఎఫెసీ ప్రాంతంలో ఇంచుమించుగా 3 సంవత్సరాల పాటు ఆయన ఎఫెసీ ప్రాంతంలో సువార్త ప్రకటించినట్టుగా అనేకులు యూదుల్లో నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి అన్నిల్లో నుంచి కానీ జీవముగల దేవుడైనటువంటి యెహోవా తట్టు యేసుని ప్రభువుగా అంగీకరించి ఆయన యొక్క రక్తంలో కడుగుబడి ఆయన శరీరమున సంఘంలో చేర్చబడినట్టుగా మనం చూస్తాం. అందుకే మనం 20వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి ఆ సంఘ పెద్దలతో మాట్లాడిన విషయాలు మనం చూసామండి. అప్పుడు మిలేతు నుంచి ఆయన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే ఆయన ప్రయాణం యెరూషలేముకి వెళ్ళాలి. అంటే యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కలిగిన యూదులందరూ పండుగను ఆచరించడానికి వస్తారు కాబట్టి ఆ పండుగలో సువార్త ప్రకటించడానికి ఒక అవకాశం దొరికిద్దండి. అందుకు అక్కడ వెళ్ళాలని ప్రయత్నంలో భాగంగా 21వ అధ్యాయంలో మనం చూసిన విషయాలు, మిలేతు నుంచి తూరుకు వచ్చాడు. అక్కడ కొంతమంది సహోదరులు కలుసుకున్నాడు.
వారు కూడా పౌల్ని సాగనంపే విషయంలో చాలా మర్యాదపూర్వకంగా సాగనంపారండి. పౌల్ని చేర్చుకోవటం కానీ, పౌల్ని తిరిగి ఆ ప్రాంతం నుంచి సాగనంపే విషయంలో కానీ చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించినట్టుగా మనం చూసాం. తర్వాత కైసరేకు వచ్చాడు పౌలు. కైసరే నుంచి అంటే కైసరేకు వచ్చినప్పుడు అక్కడ ఎవరిని కలుసుకున్నాడు అంటే ఫిలిప్ని కలుసుకున్నాడు ఆయన. అంటే ఈ ఫిలిప్ ఎవరో అపోస్తుల్లో ఫిలిప్ప, ఏడుగురు పరిచారకుల ఫిలిప్ప? ఏడుగురు పరిచారకుల ఫిలిప్ అండి. ఆయన వాస్తవానికి 8వ అధ్యాయంలో మనం చూస్తాం. నపుంసకు రక్షించబడిన తర్వాత ఆయన కైసరియకు వచ్చేంత వరకు సువార్త ప్రకటించుకుంటూనే వస్తున్నాడు ఆయన. అంటే సువార్తను ఆపేసిన వ్యక్తి కాదు. అప్పుడు ఆయన స్టోరీ అక్కడితో 8వ అధ్యాయంలో ముగిసి మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమైందండి. అంటే ఇక్కడ ప్రారంభించాడు. ఇక్కడ ఆయన సువార్తికుడిగానే కొనసాగిస్తున్నాడు. ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ప్రవక్తులుగా ఉన్నారనే విషయాన్ని చెప్పాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆయన ప్రయాణం ముందుకు సాగుతున్న క్రమంలో అక్కడ ప్రవక్త ద్వారా ఒక సందేశాన్ని దేవుడు తెలియపరిచాడు ఆయన. అంటే బంధించబడతాడు అనే విషయాన్ని తెలియపరిచినప్పుడు అక్కడ సహోదరులు చాలా మంది బతిలాడారండి, వెళ్ళొద్దని. నన్ను ఏడ్చి ఎందుకు మీరు నా గుండెలు బద్దలు చేస్తున్నారు, బంధించబడటమే కాదు ప్రభు కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని చెప్తాడు ఆయన. అంటే పౌలుకు ఉన్నటువంటి తీవ్రత ఏంటంటే ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించబడాలి, ప్రభు ప్రకటించబడాలి. ప్రభు యొక్క మరణాన్ని అనేకులు తెలుసుకొని ఆయన మరణానుభవంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించడానికి, నాశనకరమైన స్థితిలో నుంచి మనుషులు జీవమైనటువంటి మార్గంలోకి రావటానికి పౌలు అవసరమైతే చచ్చిపోవటానికి కూడా వెనకాట్లేదండి. అంటే ఆయనకి అప్పగించబడిన పని సువార్త ప్రకటించడం. ఆ సువార్త ప్రకటించే విషయంలో ప్రాణం కన్నా ఎక్కువగా సువార్తను ప్రేమించిన వ్యక్తిగా పౌలు జీవితంలో మనం చూస్తాం ఆయన. అంటే వాళ్ళందరేమో అంటే మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధ బంధాలు, ఒక వ్యక్తి చనిపోవటం ఎంత గొప్ప విశ్వాసైనా చనిపోతున్నాడంటే తట్టుకోలేని మనస్తత్వాన్ని మనందరే. అంటే మరణం దేవునైనా సరే ఆ ఎడబాటును మనం ఏం చేయలేమండి, తట్టుకోలేమండి. అంటే మనకు తెలుసు వాళ్ళు ప్రభులో ఉన్నారు, విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు, విశ్వాసం కలిగిన వారి వల్ల మృతునొందుతున్నారు, వాళ్ళు ప్రభుతో పరదేశంలో ఉంటారు, అక్కడ నెమ్మది పొందుతూ ఉంటారు, మళ్ళా వాళ్ళు కలుసుకుంటామని తెలుసండి. కానీ ఇప్పటి వరకు కలిసి ఉన్నటువంటి జీవితం, ఇప్పటి వరకు వాళ్ళతో ఉన్నటువంటి ఆ అన్యోన్య సంబంధ బాంధవ్యాలు, అవినాభావ సంబంధాలు ఇంకా వాళ్ళని కలవము, అంటే మనం వాళ్ళతో మాట్లాడము, ఇంకా ఈ భూమి మీద ఉండే బాంధవ్యాలు ఇంకా మనకి వాళ్ళకి తెగదెంపులు తీసుకుని వెళ్ళిపోతున్నారు అనేది మాత్రం తట్టుకోలేని పరిస్థితి అండి. అందుకు పౌల్ని చాలా బాధ పెట్టారు. పౌలేమో విశ్వాసులకు ఆలోచన చేసినప్పుడు భౌతికంగా వాళ్ళు ఆలోచించిన మాటలను బట్టి పౌలు కూడా ఏమన్నాడంటే నేను వెళ్ళేదని ఫైనల్గా చెప్పినప్పుడు ఇంకా ఎవరికి చిత్తానికి అప్పచెప్పారు అక్కడ సహోదరులు అంటే ప్రభు చిత్తానికి అప్పచెప్పారండి. ప్రభు చిత్తం ఏంటంటే ఆయన యెరూషలేము వెళ్ళాలి, ఆయన బంధించబడాలి. అది పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో ఆయన గురించి ఏం చేస్తున్నాడు, ఇలా బంధించబడతాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. అంటే ఒక పక్కన పరిశుద్ధాత్మ తెలియపరుస్తూనే ఉంటున్నాడు ఇలా బంధించబడతాడని, ఇతరుల చేత ఏం చేస్తున్నాడు తెలియపరుస్తూనే ఉన్నాడు ఆయన. అయితే ఆయన ముందుగా వెళ్ళేవాడు కాదు, అది దేవుని చిత్తమే అలాగ శ్రమ పడటం అనేది. అందుకు శ్రమల కొరకు తను ఏం చేసుకుంటున్నాడంటే ఇష్టపడుతున్నాడు అప్పగించుకోవటానికి. అప్పుడు అక్కడి నుంచి యెరూషలేము వచ్చేసాడు. నిన్న లాస్ట్ క్లాస్లో మనం యెరూషలేము వచ్చిన తర్వాత జరిగే విషయాలను చదువుదాం అనుకున్నాం. అప్పుడు యెరూషలేము రాగానే అక్కడ సహోదరులు ఏం చేస్తారండి, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సహోదరులు వచ్చారు అంటే అక్కడ ఉన్న స్థానిక సంఘం ఏం చేస్తారంటే ప్రేమతో వాళ్ళని సావధానంగా ఆహ్వానిస్తారండి, స్వీకరిస్తారండి. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కొన్ని మాటలు నేను చదువుతాను, గమనించండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్, 17 నుంచి మనం 26 వరకు ఉన్నటువంటి విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు యెరూషలేము వచ్చినప్పుడు యెరూషలేములో యూదుల పరిస్థితి ఏంటంటే పౌలు మీద అభిమానం ఉండిద్దా, యూదులకి పౌలు మీద కోపం ఉండిద్దా? ఏమండి, యూదులకేమో పీకలదా కోపం ఉండిద్దండి. ఎందుకంటే యూదుల్లో నుంచి కొంతమందిని ఏం చేస్తున్నాడు, ప్రభులోనికి తీసుకొస్తున్నాడు, క్రైస్తవులోనికి నడిపిస్తున్నాడు. స్వార్థ ప్రకటించి యోధుల్లో నుంచి కొంతమంది ఏమవుతున్నారండి, ప్రభుని గురించి తెలుసుకొని ధర్మశాస్త్రం వల్ల మేము నీతి పొంది తీర్చబడే అవకాశం లేదు, ధర్మశాస్త్రమును యేసు ప్రభునందు నెరవేర్చబడి దానికంటే శ్రేష్టమైన నిబంధన వచ్చింది, క్రొత్త నిబంధన అని
దేవుని యొక్క సంకల్పానికి సంబంధించి, యేసుప్రభు యొక్క బలియాగానికి సంబంధించి ధర్మశాస్త్రం ఎలాగ నెరవేర్చబడి దానికన్నా శ్రేష్టమైన నిబంధన ఇచ్చింది, ఈ విషయాలు యూదులు చెప్తున్నప్పుడు వివేకం కలిగినటువంటి యూదులు ఏం చేశారు? వాటిని పరీక్షించి అంగీకరించి వస్తున్నారండి. చాలా మందికి అది నచ్చట్ల, ముఖ్యంగా మత నాయకులు కదా అసలు నచ్చదు. ఎందుకంటే మా ఉనికిని కాదని, మా విశ్వాసంలో నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి మా నమ్మకాలు, మా విశ్వాసం, మా మతం ఏమైపోద్దని ఒకలాంటి కోపంతో ఉంటారండి. అప్పుడు ఈయన యెరూషలేము వచ్చాడు. యూదులేమో కుట్రగా పన్నుతారు. సహోదరులు ఆయన ఎలా స్వీకరిస్తారు? యూదులోని సహోదరులు ఉన్నారు అంటే సంఘంలోకి వచ్చిన వారు, వాళ్ళు పౌలు పట్ల ఎలాంటి భావన కలిగి ఉంటారండి? చాలా సంతోషిస్తారండి. సహోదరులు ఎక్కడి నుంచో వచ్చాడు, చాలా ప్రాంతాల సువార్త పరిచర్య చేశారు, ఎలా జరిగింది సువార్త పరిచర్య అని వీళ్ళు అడిగి తెలుసుకుంటారు. వాళ్ళు కూడా కొంచెం చెప్పడానికి ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారండి. చూడండి అక్కడ ఏం జరిగిందో. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకోండి. అదిగో చూడండి, సహోదరులేమో వీరి పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నారు? సంతోషించారండి, సంతోషంతో చేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరి పట్లైనా మనకి సంతోషం కలిగిందంటే వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మంచి భావజాలాలతో ఏం చేస్తామంటే వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి ఏదన్నా మనం చేయవలసినటువంటి సహకారం అందిస్తామండి. అంటే ఎవరినైనా మనం ఎవరిని చేర్చుకుంటాం? వాళ్ళంటే ఇష్టం ఉంటే చేర్చుకుంటాం, ఇష్టం లేకపోతే ఏం చేస్తామండి? బయట నుంచి బయట పంపిస్తామండి. అంటే వీళ్ళు, పౌలు నమ్మకమైన పనివాడు కాబట్టి పౌలు సువార్త పరిచర్య ముగించుకుని యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానిక సంఘం వాళ్ళు ఏం చేశారు? సంతోషంగా చేర్చుకున్నారు. 18వ వచనంలో మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునందుకు వచ్చును. అక్కడ యెరూషలేము సంఘంలో ఇంతకుముందు ఒక ఆయన చూసాం 15వ అధ్యాయంలో, యాకోబు. ఎవరండి యాకోబు? అంటే 12వ అధ్యాయంలో చచ్చిపోయిన ఆయన ఎవరు? 12వ అధ్యాయంలో శిరచ్ఛేదన చేయబడ్డాడు కదా యాకోబు, ఆయన ఎవరండి? శిరచ్ఛేదన చేయబడ్డాడు కదా 12వ అధ్యాయంలో, ఆయన ఎవరండి? అంటే యేసుప్రభు సహోదరుడు చంపడ్డాడు. ఈయన ఎవరు మరి? అపోస్తులుడు, అంతేనా? అపోస్తులు అయిన అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చంపివేయబడిందేమో, ఆయన అపోస్తుల్లో యాకోబు అండి. స్టెఫను మొట్టమొదట హతసాక్షి అయ్యాడు సంఘం ప్రారంభమైన తర్వాత. అపోస్తుల్లో మొట్టమొదట హతసాక్షి అయిన వ్యక్తి ఏమో యాకోబు అండి. ఓవరాల్గా సంఘం ప్రారంభమైన తర్వాత స్టెఫను హతసాక్షి అయ్యాడు. ఆ తర్వాత మనకు అపోస్తుల్లో హతసాక్షి అయిన వారు మాత్రం యాకోబు అండి. ఈ యాకోబు ఎవరంటే యేసు సహోదరుల్లో ఒకడండి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, యేసు సహోదరుల్లో ఒకడు. ఆయనే యాకోబు రాసిన పత్రిక చదువుతాం కదా, ఈ యాకోబే ఆ యాకోబు. ఆయన ఎవరంటే యెరూషలేము సంఘంలో ముఖ్య భూమికను పోషించాడండి. యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం ప్రారంభమైనప్పుడు ఆ సంఘంలో సంఘ పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అండి. యేసును శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన అంగీకరించలేదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత యేసుప్రభు ఈ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని ఆయన ఎవరో పూర్ణంగా గ్రహించి ఆయన అంగీకరించి సంఘంలో చేర్చబడ్డాడు. సంఘంలో పెద్దగా ఉన్నాడు ఆయన. అంటే సంఘ పెద్దగా ఉండవలసిన అర్హతలో ఆయనకు వివాహం అయి ఉండుద్ది, భార్య ఉండుద్ది, పిల్లలు ఉంటారు, అందరూ విశ్వాసం కలిగిన వారే సంఘంలో పెద్దగా ఉంటాడండి. కాబట్టి రైట్, అప్పుడు ఆయన ముఖ్య భూమిక పోషిస్తున్నాడండి యెరూషలేము స్థానిక సంఘంలో పెద్దగా. అందుకే మీరు సున్నతి గురించి వివాదాన్ని పరిష్కరించే విషయంలో కూడా యాకోబు ఏం చేశారండి? మాట్లాడడం లేదా? అక్కడ స్వచ్ఛందంగా అక్కడ రెస్పాన్సిబుల్ తీసుకొని మాట్లాడడం లేదా? లేఖ రాసి పంపించారు లేదా? అన్యులు ఏం చేయాలో ఏం చేయకూడదో, యూదులు ఏం చేయాలో ఏం చేయకూడదు ఒక లేఖ రాసి పంపించారండి ప్రతి స్థానిక సంఘానికి. రైట్, ఆ యాకోబు ఈ యాకోబు అండి. మరునాడు పెద్దలందరూ అక్కడ వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునందుకు వచ్చును. అంటే మాతో కూడా అంటే లోకా ఉన్నాడు, మిగిలిన సహోదరులు కూడా పౌలుతో వచ్చారు, పౌలు కూడా వాళ్ళతో కలిశాడండి. పెద్దలు యాకోబు వీళ్ళందరూ కలిశారు. అప్పుడు 19వ వచనంలో అతడు వారిని క్వశ్చనం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పెను. అంటే ఇప్పుడు పౌలుకి ఎప్పుడు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉండిద్దండి. ఆయన ఏ ప్రాంతం వెళ్ళినా కూడా అక్కడ వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా జరిగిందో పరిచర్య అక్కడ ఉన్నటువంటి యూదులు చెప్పి వాళ్ళని కూడా ఏం చేసేవాడు? ప్రోత్సహించేవాడు అండి. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే
అతడు వారిని కుశలం అడిగి, అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ సహోదరులు కానీ యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అందరికి క్షేమ సమాచారం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ మూడో సువార్త ప్రయాణంలో ఏ ప్రాంతాల మీదుగా సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడో ఆ సువార్త పరిచర్లో ఎలాగ అన్ని జనులైన వారు కన్వర్ట్ అయ్యారో ఆ అన్ని జనులు కూడా దేవుడు ఎలాగ అంగీకరించి జీవంలోనికి నడిపించాడు, రక్షణలోకి నడిపించాడు, ఆ విషయాలు చెప్పాడండి. అప్పుడు ఆత్మరక్షణ యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఆ సంగతి విన్నప్పుడు ఏం చేస్తారండి? సంతోషిస్తారండి. అంటే అన్ని జనులు కూడా రక్షించబడటం అనేది చిన్న విషయం కాదండి. అన్ని జనులు దేవునికి దూరస్తులుగా ఉన్నవారు, యూదులతో సమాన వారసులు కాదు. అన్యులకి యూదులకి ధర్మశాస్త్రం ఒక అడ్డుగోడగా ఉంది. అలాంటి యూదుడు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తే ప్రభువును అంగీకరించి ప్రభులోకి రావటం అనేది గొప్ప సంగతి అండి. అది సంగతి తెలుసుకొని ఏం చేస్తారంటే సంతోషించారండి. 19వ వచనంలో దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పెను. వారు విని దేవుడు మహింపరిచి అతను చూచి. చూడండి, అంటే ఈ సంగతులు విన్న తర్వాత దేవుడిని ఏం చేశారండి? అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన చిన్న పాయింట్ ఏంటంటే, ఒక సువార్తికుడేమో తాను ఎలాగ సువార్త ప్రకటించి కొంతమందిని ప్రభువులోకి నడిపించాడో, విశ్వాసంలో బలపరుస్తూ వస్తున్నాడో, సంఘ సభ్యులకి సహోదరులు చెప్పినప్పుడు ఆ సహోదరులందరూ సంతోషించి ఏం చేయాలండి? దేవా, ఇంత గొప్ప పని చేయగలిగే భాగ్యం ఇచ్చావు, ఇలా కొంతమంది రక్షించబడటానికి అవకాశం ఇచ్చావు, వాళ్ళందరూ విశ్వాసం బ్రతకడానికి సహాయం చేయి, వాళ్ళందరూ రక్షించబడటానికి సహాయం చేసినందుకు ముందు దేవుడిని ఏం చేస్తారు? మహింపరుస్తారు. దేవుడు కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తారు. రక్షించబడిన వారు విశ్వాసం బ్రతకడానికి, వాళ్ళు విశ్వాసం స్థిరంగా ఉండటానికి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారండి. అంటే ఇది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చేయవలసిన పద్ధతి అండి. సువార్తికుడేమో తాను చేసిన పని గురించి అక్కడ ఉన్న సహోదరులు చెప్పటం, ఆ సహోదరులేమో వాళ్ళు చాలా మంది విశ్వసించి రక్షించబడుతున్న సంగతిని తెలుసుకున్న తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తుంది. దేవుడు మహింపరచడం అనేది సువార్తికుడు సంఘ సభ్యులకు ఉన్నటువంటి ఒక దేవుని పని విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రోత్సాహం అని చెప్పి మనం చూడొచ్చండి. అప్పుడు ఒక విషయం చెప్తున్నారండి అక్కడ. అప్పుడు పౌలు తెలుసుకోవాల్సినటువంటి సంగతి అంటే పౌలు మీద ఆ పట్టణంలో ఒక రాల్టి వ్యతిరేకత భావాన్ని కలుగుతుంది. అక్కడ పౌలు తెలుసుకోవాల్సిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు పెద్దలు. ఏమంటున్నా అంటే 20వ వచనంలో, వారు విని దేవుడు మహింపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా. అంటే ఇప్పటి వరకు పెంతెకోస్తు పండుగ రోజున మొట్టమొదట 3,000 మంది సుమారుగా చేర్చబడ్డారు. తర్వాత 5,000 మంది అయ్యారు. తర్వాత లెక్కకు మించి విస్తరిస్తూ వస్తున్నారు. ఇంకా కౌంటబుల్ లేదండి. అంటే ఇప్పుడు యూదుల్లో ఇలా లెక్క పెట్టినప్పుడు ఎంతమంది అని లెక్క వేయగలం? విశ్వసించి సంఘంలోకి వచ్చిన వారు ఇంతమంది అని చెప్పలేమండి. అంటే దీన్ని బట్టి ఎంతమంది రక్షించబడుతున్నారో చూస్తున్నావు కదా, నీకు తెలుసు కదా, ఆ విషయం చెప్పారండి. ఇంకో విషయం ఏమంటున్నాడంటే 20వ వచనంలో, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రం ముందు ఆసక్తి గలవారు. వాస్తవానికి వీళ్ళందరూ ఒకప్పుడు దేని విషయంలో ఆసక్తి కలిగిన వారు? ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగిన వారు. ఇప్పుడు ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగిన వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతిని కొంతమంది ఇంకా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేసే వాళ్ళు ఉన్నారండి? కొనసాగే వాళ్ళు ఉన్నారు. ఈ సున్నతి అనే సమస్య వచ్చింది మనం 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు. వీళ్ళు యూదుల్లో నుంచి వచ్చారా, యూదులు కాకుండా వచ్చారా? యూదుల్లో నుంచే, సంఘంలోకి వచ్చిన వారే, కానీ బాప్తిసం ఒకటి సరిపోదు, సున్నతి కూడా పొందాలని ఒక బోధ తీసుకొచ్చారండి. ఆ వివాదాన్ని పరిష్కరించబడింది. అప్పుడు అంటే యూదులకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, ధర్మశాస్త్రం అన్నా, లేకపోతే సున్నతి అన్నా, లేకపోతే మోషే అన్నా, ప్రవక్తలు అన్నా, ఇవి చాలా వాళ్ళకి ప్రధానమైన వాటిగా చూస్తారండి, చాలా నిష్ఠగా చూస్తారండి. అంటే ఆచార సంబంధమైన వాటి విషయంలో మాత్రం చాలా భక్తి ఉండిద్ది. దేవుని యొక్క ఆజ్ఞల దగ్గరకు వచ్చేసరికి అంత తీవ్రత ఉండదండి. అంటే నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికే విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని, విశ్వాసం, కనికరం వీటి విషయంలో మాత్రం అంత తీవ్రంగా ఉండరండి. కానీ సున్నితమైన వాటి విషయంలో మాత్రం, ఆచార సంబంధమైన వాటి విషయంలో మాత్రం చాలా నిష్ఠగా ఉంటారండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా మంది భక్తి కలిగిన వారు యోధామతలో నుంచి క్రైస్తవులు అవుతున్నారు. అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, వారికి ఆసక్తి ఉంది కదా, ఆసక్తి కలిగిన వారు ఉన్నారు అని చెప్పి 21వ వచనం అంటున్నాడు, అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్లు
వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. అంటే యూదులకి పౌలు మీద ఒక విష ప్రచారం జరిగిందండి. అంటే పౌలు విషయంలో కొంతమంది అభ్యంతర పడ్డారు, లేకపోతే అపార్థం చేసుకున్నారు. ఏమని అపార్థం చేసుకున్నారంటే, ఇప్పుడు పౌలు ఏం బోధిస్తాడు? వాస్తవానికి ధర్మశాస్త్రం పాటించమంటాడా? ధర్మశాస్త్రం కంటే విశేషమైనటువంటి శ్రేష్టమైన నిబంధన వచ్చింది, క్రొత్త నిబంధన ప్రకారంగా మనకు రక్షణ ఉందనే విషయం చెప్తాడా? శ్రేష్టమైన నిబంధన ఉందనే విషయం చెప్తాడండి. ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులు తీర్చబడలేము. పౌలుకి తెలుసు, బర్నబాకు తెలుసు, అపోస్తులు చాలా మంది ఈ విషయం చెప్తూ వచ్చారండి. ధర్మశాస్త్ర సంబంధమైన సారం దేవుడు క్రొత్త నిబంధనలు పెట్టి, క్రొత్త నిబంధన అనుసరించి నడుచుకుంటే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్టు అనే విషయాన్ని కూడా పౌలు రోమిలు రాసిన పత్రికలో చెప్తాడండి. అంటే రోమాపట్నంలో ఉన్నటువంటి సంఘంలో కూడా ఇదే సమస్య వచ్చింది. యూదులు అతిశయిస్తూ ఉన్నారు. వాస్తవానికి ధర్మశాస్త్రం దేవుడు పాపం అంటే ఏంటో తెలియపరచడానికి ఇచ్చారు తప్ప అది నీతిమంతులు తీర్చబడటానికి కాదు అనే విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్తాడు 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు. దానికి వేరే నియమం మనుషుల్ని ఏం చేస్తే నీతిమంతులుగా తీరుస్తే, అది ధర్మశాస్త్ర సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారన్న విషయాన్ని ధర్మశాస్త్రము చెప్పిన దాన్నే వాళ్ళకి ఇంకా వివరంగా ఏం చేస్తాడు? వివరిస్తాడండి. కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల కాదు నీతిమంతులు తీర్చబడేది అనగానే అర్థం చేసుకోవటం అట్లా ఉంచి అపార్థం చేసుకుని ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం వద్దా? ధర్మశాస్త్రం ఇన్ని వందల సంవత్సరాలు కొనసాగితే ఇప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా ఈయన బోధిస్తున్నాడని పౌల్ని ఏం చేస్తారండి? వ్యతిరేకించి అపార్థం చేసుకొని వ్యతిరేకిస్తున్నారండి. ఇప్పుడు పౌలే కాదు, ఒకప్పుడు యేసుప్రభువు వారిని ఎందుకు వ్యతిరేకించారండి? యేసుప్రభువు వారు ఎందుకు తృణీకరించబడ్డాడు యూదుల చేత? ధర్మశాస్త్రానికంటే కూడాను ధర్మశాస్త్రం యొక్క సారం క్రొత్త నిబంధనలో ఉంది. ఆ క్రొత్త నిబంధన యేసుప్రభువు ఏం చేశాడు? పరిచయం చేస్తూ వచ్చాడు ఆయన. ధర్మశాస్త్రం చెప్పిన దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి నియమాలను ఏం చేశాడు యేసుప్రభువు వారు? చెప్తూ వచ్చాడు. ఉదాహరణకి నరహత్య చేయొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? దాని యొక్క సారం నెరవేర్చబడటానికి వాస్తవానికి ధర్మశాస్త్రం మనం క్రొత్త నిబంధన చట్టం కిందకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన నిక్కచ్చిగా పాటిస్తే ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని మనం పాటించిన వాళ్ళం అంటాడు రోమపత్రికలో. ఎలాగంటే ఇప్పుడు నరహత్య మూలం ఏంటి? కోపం అండి. యేసుప్రభువు ఏం చెప్పాడు? కోపమే పడొద్దు అన్నాడండి. కోపపడకపోతే ఇప్పుడు నరహత్య దగ్గరికి వెళ్ళంగా, అప్పుడు ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం మనం ఏం చేస్తాం? నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అంటే ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం. అంటే ఇది అర్థం చేసుకోకుండా మనుషులు ఏం చేశారంటే యేసుప్రభుని చెడుగా భావించి యేసుప్రభుని వ్యతిరేకించే టార్గెట్ చేశారు. ఆయన్ని మా విశ్వాసానికి ఈయన వ్యతిరేకి అని ఆయన చంపడానికి పూనుకున్నారు అసూయపడి. రెండోది పౌలు కూడా అలాగనే వ్యతిరేకించారండి. ఇప్పుడు ఆటోమేటిక్గా అన్ని జనుల దగ్గర యూదులు ఉంటారండి. ఇప్పుడు యూదులు క్రైస్తవులు అవుతున్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చేయని అవసరం లేదు, సున్నతి చేయని అవసరంలా. అసలు పౌలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేయండి, ధర్మశాస్త్రం దేవుడి సంబంధమైనది కాదని చెప్తాడా? దానికంటే శ్రేష్టమైనదని చెప్తాడు పౌలు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నిర్ధకం చేసేయండి, అది దేవుడి సంబంధమైనది కాదు, దాన్ని పక్కన పడేసేయండి అని చెప్పడండి ఎప్పుడు కూడా పౌలు. అలాగైతే పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్ర విషయంలో అనింద్రిగా బ్రతికినాడు. అలాగే ఎలా చెప్తాడు? దానికంటే వేరొక నియమం వచ్చింది. ఆ నియమం క్రీస్తు యేసు విశ్వాసం వల్ల మనం నీతిమంతులు తీర్చబడతాం, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ఆ విషయం చెప్తాడండి. అప్పుడు కొంతమంది అపార్థం చేసుకున్న వాళ్ళు ఏం చెప్పారు? కొన్ని కల్పించారండి. ఈయన మోషేకి వ్యతిరేకి, ధర్మశాస్త్రం వ్యతిరేకి, కాబట్టి ధర్మశాస్త్రం పాటించొద్దు అంటున్నాడు. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని మీరి సున్నత గురించి చెప్పకుండా సున్నతిని వద్దు అని ఇలాగా వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అనగానే కొంతమంది మనసులో ఏం పడిద్దంటే వ్యతిరేకత వచ్చేసిందండి పౌలు మీద. చాలా వ్యతిరేకత వచ్చేసిందండి. చాలామంది యూదులైన వారు కన్వర్ట్ అవుతున్నారు. అన్ని జిల్లాలో ఉన్నటువంటి యూదులైన వారు వాళ్ళ పిల్లలకు సున్నతి చేయకూడదనే విషయాన్ని కొంతమంది నెగిటివ్గా చెప్పేసేసి మీ మీద మోషేకి వ్యతిరేకంగా నువ్వు బోధిస్తున్నావని ఇలా చెప్తున్నారు అన్నప్పుడు కొంతమంది కోపం వచ్చేస్తుందండి. పౌలు ఇప్పుడు అలాంటి కోపాన్ని చల్లార్చాలి. ఇప్పుడు పౌలుకు ఒక సలహా ఇస్తారండి అక్కడ ఉన్న పెద్దలు. ఏంటంటే మొక్కుబడి చేసుకున్నటువంటి ఒక 4 ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. ఆ మొక్కుబడికి ఎంత ఖర్చు అయిద్దో ఆ ఖర్చును నువ్వు భరించు. యెరూషలేము దేవాలయంకి వెళ్ళి మొక్కు చెల్లించుకుంటారు. ఆ దేవాలయంకి వెళ్తున్నప్పుడు నువ్వు కూడా అక్కడ వెళ్ళిపో. వాళ్ళ మొక్కుకి ఎంత ఖర్చు అయిద్దో నువ్వు కూడా ఆ మొక్కుకి ఆ తగులుబడి దాన్ని చెల్లించేసేసి ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నేను పనిచేయట్లేదు, ధర్మశాస్త్రం వేరు కాదు, ధర్మశాస్త్రాన్ని ఆమోదిస్తున్నాను అని తెలియపరిచే విధంగా అల్లరి అనసరానికి నువ్వు వాళ్ళకి సహకరించు వెళ్ళి అని పౌలుకు సలహా ఇస్తారని. అంటే అల్లరి అనగటానికి
పౌలు మీద ఉన్న వ్యతిరేకత పోవటానికి ఈ సలహా ఇస్తారండి పెద్దలు. మరి పౌలు ఏం చేస్తాం సరే అని వెళ్తాడండి. అంటే అల్లరేం అనగదండి, పౌలు మీద ఇక్కడ దాకా ఉన్నదండి అక్కడ ఉన్న యూదులకి. చూడండి ఏం జరిగింది అక్కడ చూస్తే 21వ వచనంలో, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారం చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించినట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. అంటే ఒకటి దాన్ని బోధించినప్పుడు దానికి పెడార్థం తీసి ఏం చేస్తారండి, మోషేను అనుసరించొద్దని వీళ్ళు చెప్తున్నారు, నేను గురించి వ్యతిరేకంగా చెప్తున్నారు అనే విషయాన్ని ప్రజలు తీసుకెళ్లారండి. అప్పుడు వాళ్ళ కోపంతో ఉంటారండి ప్రజలు. అప్పుడు ఏమంటున్నారంటే 22వ వచనంలో, కావున మనమేమి చేయుదుము, నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు, కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. ఏదో చెప్తున్నాను, ఒక సలహా ఇస్తున్నారండి. ఏంటి ఆ సలహా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మేము చెప్పినట్టు చేయము. 23వ వచనంలో, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము, మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యుద్ధ ఉన్నారు. అంటే మొక్కుబడి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో నాజీలు అనేది ప్రత్యేకించుకోవటం అనేది ఒక కార్యక్రమం ఉండిద్దండి మనం లేవీకాండం చదువుతున్నప్పుడు. అంటే వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగం నుంచి తమ అంటే జుట్టు కత్తిరించుకోకుండా నాజీర్ అనేది ఒక వ్రతం దీక్ష పూనుతారండి. అంటే కొంతకాలం అనేది ఆ దీక్ష పూన్నప్పుడు మంగళ కత్తి పన్నీరు తల మీద. అప్పుడు ఆ మొక్కుబడి చెల్లించుకోవాలి. ఎక్కడికి వెళ్ళి చెల్లించుకోవాలి? యెరూషలేముకి వెళ్ళి చెల్లించుకోవాలి. వాస్తవానికి పౌలు ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే అక్కడికే వెళ్ళాలండి. ధర్మశాస్త్ర ప్రకారంగా పౌలు నెరవేర్చల. ఆయన కూడా మొక్కుబడి ఉన్నప్పుడు ఎక్కడ చెల్లించాడండి? యెరూషలేము వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళి చెల్లించాడండి? మరి తన ప్రయాణంలో మొక్కు ఉందే చెల్లించాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన, ధర్మశాస్త్రాన్ని పాటించినట్టుగా కాకుండా క్యాజువల్గా మొక్కు ఉంది కాబట్టి దాన్ని వదిలిపెట్టేసాడండి. అది ఎక్కడ చెల్లించాడు? కేంక్రియాలో చెల్లించాడండి. మనకు అవన్నీ గుర్తుండక మన వాడుకలో మాటలు కాదు అవి. కేంక్రియాలో చెల్లించాడు. అయితే పౌలు యెరూషలేము వచ్చి చెల్లిస్తే ధర్మశాస్త్రం పాటించిన వాడండి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు క్రైస్తవులు పాటించిన అవసరంలా, మొక్కు చెల్లించిన అవసరంలా. అందుకు ఆయన కేంక్రియాలో కత్తిరించుకున్నాడు, ఎంటుకలు కత్తిరించుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఈ 4 మొక్కుబడి చేసుకున్న వాళ్ళకి అయ్యే తగులుబడి ఉండి ఖర్చు పౌలు భరించమని చెప్తారండి. అలా భరించడం వల్ల పౌలు ఆ కార్యక్రమాన్ని చేయించడం వల్ల చుట్టూ యూదులు చూసినప్పుడు ఏమనుకుంటారు, పౌలు అంటే మేము అపార్థం చేసుకున్నాం, పౌలు సరైన మార్గంలో ఉన్నాడు, అంటే మన ఆచారాలన్నీ పాటిస్తున్నాడు అన్నట్టుగా ఏం చేస్తారండి, పౌలు మీద అప్పటి వరకు ఉన్న కోపం అంతా కొంత సద్దుమణిగిద్దండి. అలా చేయమని సలహా ఇస్తారండి ఇక్కడ పెద్దలు. 23లో, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము, మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యుద్ధ ఉన్నారు, నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరం చేయించుకోంటకు వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకోనము. అంటే ఎంత ఖర్చు అయిద్దో అదంతా నువ్వు భరించు, వారితో పాటు నువ్వు కూడా శుద్ధి చేసుకో. అప్పుడు యూదుల ఆచారం అండి అది. 25వ వచనంలో, తగులుబడి పెట్టుకొను. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. అంటే ఈ ప్రోగ్రాం అంతా ఎందుకు చేయమంటున్నారు? పౌలు మీద వ్యతిరేకత వచ్చేసింది. ధర్మశాస్త్రం వ్యతిరేకేనా, ధర్మశాస్త్రానికి మోషే యొక్క ఆచారాలు పాటించొద్దని ప్రజలు పురుకొలుపుతూ మా విశ్వాసం దెబ్బ కొడుతున్నాడు, కాబట్టి ఇతను బతకటానికి యోగ్యుడు కాదు, ఇతని మీద చంపడానికి కంకణం కట్టుకున్నారండి. చాలా మంది వ్యతిరేకం ఉన్నారండి. అప్పుడు ప్రజల యొక్క కోపోద్రేకాలను చల్లార్చడానికి నేను కూడా మీ ఆచారాలని నేనే వ్యతిరేకించట్లేదు, వాటిని చేయమనే చెప్తున్నాను అని ఒక సలహా ఇవ్వటానికి, ఒక సూచన చూపించడానికి ఇచ్చేయమంటున్నారండి. అప్పుడు అలా తెలుసుకోండి. 25వ వచనంలో, అయితే విశ్వసించిన అన్ని జనులను గూర్చి, ఇప్పుడు యూదుల గురించి ఏమో మొక్కుబడి చెల్లించే విషయంలో పౌలు వ్యతిరేకం కాదు, ధర్మశాస్త్రం వ్యతిరేకం కాదని యూదులు చూసినప్పుడు తెలుసుకుంటారు. మన అన్యుల గురించి ఏదో లేఖ రాశారు 15వ అధ్యాయం, అది చెప్పారండి. అన్యుల గురించి ఏం చెప్తున్నాడు 25లో, అయితే విశ్వసించిన అన్ని జనులను గురించి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును
గొంతు పీసి చంపిన దానిని జారత్వంను మానవలసిందని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పరి. అంటే 15వ అధ్యాయంలో అన్ని జనులు గొంతు పీసిన దాన్ని చంపిన దాన్ని తినకూడదని, రక్తాన్ని తినకూడదని, జారత్వానికి దూరంగా ఉండాలనే విషయాన్ని లేఖ రాసి ఏం చేసిన ప్రతి స్థానిక సంఘానికి ఆ విషయాన్ని తెలియపరిచారు. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పారండి. వారికి రాసి ఉన్నామని చెప్పరి. అంతట పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుకలు అర్పించు వరకు, అంటే ఇప్పుడు ఆ శుద్ధీకరణ ఆచారం అనేది ఇన్ని దినాలు ఉండుద్దండి. అంటే ఇక్కడ దొరికిన క్లూ ప్రకారంగా 7 దినాలండి. ఈ 7 దినాలు వాళ్ళు వెళ్ళి ఆ శుద్ధీకరణ ఆచారం చేసుకుంటూ ఇప్పుడు ఆ మొక్కుబడి చెల్లిస్తారండి. అప్పుడు 7 రోజుల తర్వాత ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. అక్కడ చూద్దాం. 26వ వచనం చివరి మాట ఏమన్నా అంటే, కానుకలు అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపాను. రైట్. పెద్దలకి వాళ్ళు ఇచ్చిన సలహాకి పౌలు సమ్మతించాడా? నేను చేయను అన్నాడా? ఓకే అన్నాడండి, నేను చేస్తాను అని చెప్పాడండి. నలుగురు వెంట పెట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాడు. అది ఇన్ని దినాలని శుద్ధీకరణ ఆచారం జరిగిన తర్వాత వారికి ఎంత వెలైందో ఖర్చు ఆయనే భరించి దాన్ని చెల్లిస్తాడండి. అప్పుడు ఈ పేరాలో మనం ఏం రాసుకోవచ్చండి? 17-26 వచనాల్లో మనం ఏం రాసుకోవచ్చండి అంటే, పెద్దల సలహా ప్రకారము మొక్కుబడి ఉన్న నలుగురికి అయ్యే ఖర్చు పౌలు పెట్టుకోనట. పెద్దల సలహా ప్రకారము 15-16 రాసుకున్నారు కదా. పౌలు కైసరయ నుండి యెరూషలేము వచ్చుట. 17-26 వచనాల్లో పెద్దల సలహా ప్రకారము, పెద్దల సలహా మేరకు లేకుంటే మొక్కుబడి ఉన్న నలుగురికి అయ్యే ఖర్చు పౌలు పెట్టుకోనట. మొక్కుబడి ఉన్న నలుగురికి అయ్యే ఖర్చు పౌలు పెట్టుకోనట. పెద్దల సలహా మేరకు మొక్కుబడి ఉన్న నలుగురికి అయ్యే ఖర్చు పౌలు పెట్టుకోనట. అప్పుడు ఈ పేరా నుంచి మనకేంటండి? మనమే నేర్చుకోవాలి. ఈ పేరాలో చదువుతున్నప్పుడు మనమే నేర్చుకోవాలి. అంటే వాస్తవానికి గొడవ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ గొడవ లేకపోతే అల్లరి లేకపోతే ఏదన్నా సమస్య అక్కడ ఉత్పన్నమవుతుంది అనుకున్నప్పుడు అల్లరి జరగకుండా ఉండేందుకు చేయవలసిన ప్రయత్నం మనం చేయాలండి. ఈ క్రమంలో దైవ నియమాన్ని మేరకూడదండి. మళ్ళీ ఇప్పుడు సువార్త ప్రకటిస్తే ఇక్కడ గొడవ అయింది, కొట్టేస్తారు అనుకున్నప్పుడు సువార్త ప్రకటించుకుని ఆపేద్దామా? ఇంకో మార్గంలో వెళ్ళాలండి. అది తెలివితో వెళ్ళాలి. అంటే పావుల వల్ల వివేకులు, పావురాలు నిష్కపట్లు అంటారు చూడండి యేసుప్రభు వారు. అలా మెల్లగాలి సువార్త ప్రకటించే విషయంలో. అంటే ఎక్కడ అంగీకరించరో వాస్తవానికి ఇప్పుడు ఎక్కువ వ్యతిరేకతలు వచ్చేసినాయి అండి. సువార్త ప్రకటించే సందర్భాల్లో ఎక్కువ వ్యతిరేకతలు వచ్చేస్తున్నాయి. సువార్త ప్రకటించడం అనేది మన బాధ్యత అయితే, ఒకవేళ వెళ్తున్నప్పుడు అల్లరి రేగుతుంది, గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి ఇంకో కోణంలో ఏం చేయాలండి? పని ఆపకూడదండి. ఇంకో కోణంలో దేవుని యొక్క పని చేసుకుంటూ వెళ్ళాలండి. నియమాన్ని మీరకూడదండి. అంటే పెద్దలు మంచి సలహా ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ప్రేమతో స్వీకరించాలండి. అప్పుడు ఏం జరిగింది? 27వ వచనం నుంచి 36 వరకు చూస్తే 7 దినములు కావచ్చినప్పుడు, అంటే ఈ శుద్ధీకరణ దినాలు ఎన్ని రోజులు జరిగినట్టుగా చూస్తాం. దీన్ని బట్టి 7 రోజులు ఈ వచనం ప్రకారంగా చూస్తామండి. 7 దినములు కావచ్చినప్పుడు ఆస్య నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతను బలవంతంగా పట్టుకొని, అతన్ని అంటే ఎవరిని? పౌలు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఆసియా నుండి. ఆసియానంగా మనకేం గుర్తు రావాలండి? ఆసియానంగా మనకేం గుర్తు రావాలి? ఏమండి? ఎఫెసు అండి. ఇక్కడ ఉంది కానీ మ్యాప్ ఎదురుగా. ఈ ఆసియా అనేది ముఖ్యంగా ఎఫెసి అనేది ఆసియా అనే మాట గుర్తొచ్చినప్పుడు ఎఫెసి అనే పట్టణం గుర్తు రావాలండి. ఆసియాలో మేము కాలు పెట్టినప్పుడు అనే మాట ఎఫెసు గుర్తు. మాసిదోనియా అనగానే ఫిలిప్పు లేకపోతే తెస్సలోనికయ,
అంటే ఒక ప్రాంతం చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఒక పట్టణం గుర్తు రావాలండి మనకి. అంటే ఆసియా అనగానే ఎఫెసు. అప్పుడు ఎఫెసు నుంచి కొంతమంది వచ్చారండి యూదులు. ఎఫెసులో ఎంతకాలం పరిచయం చేశాడు పౌలు? 3 సంవత్సరాలు చేశాడండి. 3 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఎఫెసులో అక్కడ యూదులు పౌలుకు తెలుసా లేదా? పౌలు చూసుంటారు లేదా వాళ్ళు? చూసుంటారండి. పౌలు ఏం బోధిస్తారో తెలుసా లేదా వాళ్ళకి? తెలుసండి. అంటే యూదులకి పౌలు ఎవరో తెలుసు, ఆయన బోధలు తెలుసండి. పౌలు యేసుని గురించి ప్రకటించాడు. ఆయన నామం రక్షణ విషయం చెప్పాడు. ఆయన మనకు ప్రాణం పెట్టి అని చెప్పాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మనం రక్షించదు. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల నీతే మనం రక్షిస్తుంది. కాబట్టి ఆయన నామం రక్షణ ఉంది. ధర్మశాస్త్రం వల్ల మనకు రక్షణ కలగదు. ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన నిబంధన దేవుడు మనకు అనుగ్రహించాడు యేసు ప్రభు ద్వారా. ఆయన రక్తం ద్వారా ప్రతిష్ఠించాడు ఆ నిబంధనని. ఈ విషయాలన్నీ పౌలు వాళ్ళకి చెప్పుంటారు లేదా? అది కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించిన ఉంటారండి. ఇప్పుడు అంగీకరించిన వ్యక్తులు పౌలు కనబడితే ఎలాంటి ప్రదర్శన అంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు? ఏమండి, పౌలేమో యోధా మతానికి వేరైనటువంటి విశ్వాసం ప్రకటిస్తున్నాడు. అయితే ఆ మార్గాన్ని లేకపోతే ఆ విశ్వాసాన్ని అంగీకరించలేని వాళ్ళు యెరూషలేము దేవాలయంలో పౌలును చూస్తే మంచి అభిప్రాయానికి వస్తారా, చెడు అభిప్రాయానికి వస్తారా? ఆటోమేటిక్గా చెడు అభిప్రాయం వచ్చేస్తుందండి. ఎందుకంటే వీడు వేరొక విశ్వాసం ప్రకటించేవాడైతే మా పట్టణంలో చాలా మందిని అక్కడ ఎఫెసు ప్రాంతంలో మా వాళ్ళు చాలా మంది తిప్పేసుకున్నాడు. అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి కొంతమందిని మళ్ళీ మార్చేస్తున్నాడేమో అని చాలా కోపం వచ్చేసిందండి. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఒకవేళ అక్కడ 4-5 ఉన్నారనుకోండి, ఆ 4-5 కోపపడతారా, కొంతమందిని పోగేస్తారా? ఆ భావజాలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కేస్తారండి. చూడండి అది ఎలా జరిగిందో. అంటే ఇప్పుడు చూసి అల్లర్లు కాదండి, మనం బైబిల్లో ఎప్పుడో జరిగినాయండి. మనం నమ్మిన విశ్వాసానికి వేరొక విశ్వాసం ప్రకటిస్తున్నప్పుడు మనం అంగీకరించే మనసు లేనప్పుడు దాన్ని ఎంత గోల్ చేసేసి ఎంత వ్యతిరేకించి వాళ్ళకి ఎంత కీడు చేయడానికి పూనుకుంటామో అది బైబిల్లో ఎప్పుడో జరిగినాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీ ఛానల్లో అప్పుడప్పుడు న్యూస్లో మనం చదువుతున్నాం, వింటున్నాం. ఇలాంటి సంగతులు బైబిల్లో ఎప్పుడో జరిగినాయండి. చూస్తే ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూచి సమూహమంతరిని కలవరపరిచి అంటే ఏం చేసి ఉంటారండి, ఆయన గురించి వ్యతిరేకమైనటువంటి సంగతులు చెప్పుంటారండి. పౌలు మన మతానికే అసలు వ్యతిరేక ఆయన, మన ధర్మానికే ఆయన వ్యతిరేక ఆయన, అలాంటోడు మన దేవాలయంలోకి రావటం ఏంటి, మన దేవాలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని ఆయన గురించి వ్యతిరేకంగా చెప్పేసి కలవరపెట్టారండి. కొంతమందిని కలవరపరిచి అతను బలవంతంగా పట్టుకొని, ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేసి ఉంటారండి, వచ్చి పౌలు మీదకి దొమ్మిగా వచ్చేసి పట్టుకొని ఉన్నారండి. పట్టేసుకొని ఏం చేశారో ఒకసారి చూడండి. పట్టుకొని ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ఎవరికి ఆగలి పెడుతున్నారండి? ఏం కీడు జరిగింది అక్కడ? సహాయం చేయడానికి ఏ నష్టం జరిగింది? పౌలేమన్నా ఎవరైనా చంపాడా? ఎవరిదైనా సొత్తును అపహరించుకొని పోతున్నాడా? ఎవరినైనా మోకని పోగేసుకొని అక్కడ ఏదైనా దౌర్జన్యం చేస్తున్నాడు పౌలు? మరి ఎందుకండి ఇలాంటి వ్యతిరేకమైన మాటలు ఎందుకండి? అంటే మేము నమ్మినటువంటి విశ్వాసాన్ని కాకుండా వేరొక విశ్వాసాన్ని ప్రకటించేవాడు ఇక్కడికి వచ్చాడు. అతను మమ్మల్ని అనేకులు ఏం చేస్తాడు, ఆయన మార్గంలో కలిపేసుకుంటాడు. కాబట్టి మా విశ్వాసాన్ని, మా మతాన్ని, మా నమ్మకాలని దెబ్బకొడుతున్నాడు. కాబట్టి ఇతను ఉండకూడదు, ఇతను ఎలాగైనా నాశనం కావాలి, అది చంపబడాలి. ఏమని మాటలు రెచ్చగొట్టారు చూడండి. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలముకు విరోధముగా అందరికీ అంతటిను బోధించున్నవాడు వీడే. అంటే ప్రజలకును, 2 ధర్మశాస్త్రముకును, 3 ఈ స్థలమునకును. ఈ స్థలం అంటే పరిశుద్ధ స్థలం, యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటిను బోధించున్నవాడు వీడే. అంటే ఇప్పుడు యోధా మతానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడా పౌలు? యోధా మతం కంటే శ్రేష్టమైనటువంటి విశ్వాస నియమాలను దేవుడు ధర్మశాస్త్రం ద్వారా అంతకంటే శ్రేష్టమైన దాన్ని ప్రవేశపెడతాడు. ధర్మశాస్త్రం ఉన్న విషయాన్ని చెప్పి నెరవేర్చబడి అని చెప్తాడు పౌలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా చెప్తాడు పౌలు, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని దానికంటే శ్రేష్టమైన విషయాలు చెప్తాడు. ధర్మశాస్త్రానికి ఆధారం చేసుకొని కొత్త నిబంధన చెప్తారండి ఎవరైనా సరే. ధర్మశాస్త్రానికి అంటే కొత్త నిబంధన కాదు, బేస్ ఏంటి?
ధర్మశాస్త్రం అనేది లేకపోతే ధర్మశాస్త్రం యొక్క సారాంశం కొత్త నిబంధన వచ్చేది కాదండి. అవునా కాదండి? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి బహు కష్టతరంగా ఉంది కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలని దేవుడు ఏం చేశాడు? మనుషులు ఆచరించడానికి యోగ్యమైన విధానంలో శ్రేష్టమైన నిబంధన ఏం చేశాడు? దానికంటే మలిచాడండి. అంటే ఇప్పుడు మనుషులకు అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకించడం, ఇప్పుడు పౌల్ని టార్గెట్ చేశారండి. అంటే ఇదంతా మత సంబంధమైన అల్లరి రేపుతున్నప్పుడు ఇలాగనే జరుగుతాయండి. ఇప్పుడు అక్కడ ప్రజలు ఇన్నోసెంట్గా ఉంటారండి, నిర్మలంగా ఉంటారండి. ఈ మత సంబంధమైన నాయకులు లీడర్స్ ఏం చేస్తారండి? ప్రజల మనసుల్లో చెడు అభిప్రాయం కలిగజేస్తారండి. అక్కడ అల్లర్లు ఎగవాలి, బాగా కొట్లాటలు ఎగవాలి. ఆ కారకులైన వాడిని, అలా చెప్పేవాడిని ఎలాగైనా కూడా వాళ్ళకి నష్టం చేయాలి. వాళ్ళని చంపటమో, లేదా వాళ్ళని కొట్టడమో, లేకపోతే ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టడమో ఏదో చేయించాలి. అంతవరకు వీళ్ళు అక్కస్ తీరదండి. అంతవరకు ప్రజల్ని ఏం చేస్తారు? ఎక్కేస్తూనే ఉంటారండి. ఇప్పుడు రాజకీయ కోరికలు చూడండి ఎలా ఉంటాయో, ఎలా ఉంటాయండి. మత సంబంధమైన కోరికలు చూడండి ఎలా ఉంటాయో. అంటే వాళ్ళు ఏ ద్రోహం చేసినోడు కాదు, నష్టం చేసినోడు కాదు దేశానికి. కానీ వీడు మాత్రం ఏం చేస్తాడంటే, ఇప్పుడు వాళ్ళ దేశానికి ఏ ద్రోహం చేసినోడు కాదండి. ఇప్పుడు ఈ వ్యక్తి దేశం అంటే చాలా వీరాభిమానం ఉన్నట్టుగా, దేశానికి ఏదో ఉద్ధరించినట్టుగా నా దేశం నాశనం చేస్తాను అంటాడండి. తాగి దేశం నాశనం చేసేది తెలియదండి. చేయదగిన అపవిత్రమైన కార్యాలు చేసే దేశానికి నాశనం చేసేది కానరాదండి. కానీ ఎవరో వచ్చి ఏదో మంచి విషయాలు చెప్తుంటే అది నచ్చకేం చేస్తాడండి? మా దేశానికి నాశనం చేస్తాను అంటాడండి. మరి నువ్వు చేసేదో ఎంతమంది జీవితం నాశనం చేసే తాగుబోతనంతో అవి కనపడవండి మనుషులకి. అంటే దేశం అనేది ఉద్ధరించడంలాగా చెప్తారండి కొంతమంది. అప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళు, ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలందరూ ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికీ అంతటినో బోధించున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయమును తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచున్నాడని కేకలు వేసిరి. ఏమంటే పౌలు గ్రీసు దేశస్తుని దేవాలయం తీసుకొస్తాడా? తీసుకొస్తాడండి. గ్రీసు దేశస్తులు అంటే యూదులా అన్యులా? అమ్మా అన్యులండి. అన్యుల్ని దేవాలయం తీసుకొస్తాడండి పౌలు? దేవాలయం వాస్తవానికి అన్యుల ప్రవేశం లేదండి. మీరు పాత నిబంధన అంతా మీరు చదివిస్తే దేవాలయంకి దేవుడు ఏర్పరచుకున్న జనమే రావాలండి, ఎవరు పడితే వాళ్ళు రావాలండి. అన్యులకి ప్రవేశం లేదండి. ధర్మశాస్త్రం నిష్ఠగా పాటించిన ఆయన ఆ కార్యం చేస్తాడండి? అసలు చేసాడండి? చేయలేదండి. మరి ఎందుకు చెప్తున్నారు ఇలాగా? అంటే పౌలు అంటే వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అక్కడ ఒక మాట చెప్పాడండి, తర్వాత మనం చదువుతున్నప్పుడు. అంటే గ్రీసు దేశస్తున్న దేవాలయం తీసుకురాలా, కానీ ఎందుకు చెప్తున్నారంటే కేకలు వేసి చెప్తున్నారండి. ఏలయనగా ఎఫీసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో అంత ముందు వారు చూచి, అంటే ఈ ఎఫీసీయుడైన త్రోఫీమ్ అనేవాడు, ఎఫెసీ ప్రాంతానికి సంబంధించిన త్రోఫీమ్ అనేవాడు అన్యుడండి. ఈయన పౌలుతో కూడా ఉన్నాడండి. పౌలుతో కూడా ఉన్నటువంటి ఈ త్రోఫీము ఒకప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి పౌలుతో ఉన్నటువంటి త్రోఫీము, పౌలు దేవాలయం ఉన్నాడు కాబట్టి ఆడు కూడా ఎక్కడ ఉంటాడు? దేవాలయం ఉంటాడు. కాబట్టి మా దేవాలయం పరిశుద్ధమైన దేవాలయం అపవిత్రమైంది. ఈ పౌలు బయట నుంచి అన్యుడిని తీసుకొచ్చాడని ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? తీసుకొచ్చాడని త్రోఫీముని వాళ్ళు చూడలేదండి. అక్కడ ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చినని ఊహించిరి. ఊహించిరి అంటే నిజమా అబద్ధమా? అది ఊహ అండి, ఊహాజబ్బు అండి. ఊహాజబ్బు చాలా ప్రమాదం అండి. మనం కూడా చాలా సందర్భాలు ఊహించుకుంటామండి. ఊహించుకుంటాం లేదా? ఊహించుకొని దేశాన్ని నాశనం చేశాడు ఒక ఆయన, ఎవరు బైబిల్లో. తన ఊహాజబ్బుతో తన దేశాన్ని, తన సామ్రాజ్యాన్ని నాశనం తెచ్చుకున్నాడండి. ఎవరండి? ఊహించుకుని దేశానికే కీడు తెచ్చుకున్నాడండి బైబిల్లో. ఫరోనండి. ఫరో తన ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఎందుకు నాశనం చేసుకున్నాడండి? ఊహ అండి, ఊహాజబ్బండి. అమ్మో, మా ఐగుప్తుల కంటే కూడాను ఈ ఇశ్రాయేలు యొక్క సమూహం పెరిగిపోతుంది, వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళతో కలిసిపోయి ఎక్కడ మమ్మల్ని జయించేసేసి మా దేశాన్ని వీళ్ళు దోచేసుకుంటారో, మమ్మల్ని ఆక్రమించేస్తారో అని ఊహించాడండి. ఇశ్రాయేలు చుట్టుపక్కల వాళ్ళతో కలుస్తారండి. అది ఆయన ఊహ అండి, ఊహాజబ్బండి. ఊహ ఇప్పుడు వాస్తవం అవదండి.
అంటే ఈ ఊహించే చాలా కుటుంబాలు నాశనం అవుతాయండి. ప్రస్తుతం కొంతమంది జీవితాల్లో ఈ ఊహా జబ్బు వల్ల కొన్ని కుటుంబాలు పాడవుతాయండి. భార్యాభర్తల సంబంధం పాడైద్దండి, స్నేహితుల మధ్య బాంధవ్యం పాడైపోయిద్దండి, అత్తకోళ్ళ మధ్య సంబంధాలు పాడవుతాయండి. అంటే ఊహా జబ్బు చాలా అనర్థాలు తీస్తాయండి. అంటే ఇక్కడ వీళ్ళు కూడా ఊహించుకొని త్రోఫిమ్ అనే అన్యుని తీసుకొచ్చాడు, దేవాలయం అపవిత్రమైంది. పౌలు అలాంటివి చేయడండి. ఎందుకంటే పౌలు నీతి కలిగిన వాడండి, నీతిని తప్పడండి. ఎందుకంటే కొంతమంది అప్పటికే ధర్మశాస్త్రం విషయంలో నిష్ఠగా బ్రతుకుతున్నారండి. మరి వాళ్ళ విశ్వాసం ఎందుకు పాడు చేస్తారు పౌలు? ఆయన ధర్మశాస్త్ర నీతి తెలియదా? అన్యులు ఎవడు దాంట్లో ప్రవేశించకూడదని కేవలం వాళ్ళ అక్కసండి ఊహించుకొని అన్యుడు యెరూషలేము పట్టణంలో పౌలుతో తిరిగాడు, పౌలు లోపలికి వచ్చాడంటే వాడు కూడా వచ్చి ఉంటాడు. ఇప్పుడు అన్యులు యెరూషలేము పట్టణంలో తిరగొచ్చాయండి, కానీ దేవాలయం రాకూడదండి. యెరూషలేము పట్టణం ఎవడైనా తిరగొచ్చండి, అది యూదులది కాదు కాబట్టి, అందరిది కాబట్టి. కానీ దేవాలయం యూదులకి ప్రత్యేకమైంది, కానీ యూదులు అన్యులతో సహవాసం చేయరు ఇక్కడికి వచ్చి. కానీ ఆయన తీసుకురాలేదు. కానీ కొంతమంది ఏం చేశారు, అలాంటి అభియోగం మోపారండి. అప్పుడు ఆ సంగతి విన్నప్పుడు పట్టణం అంతా ఏమైపోయిద్దండి, ఆటోమేటిక్గా గలిబిలి అయిపోయిద్దండి. పట్టణం అంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో ఉండి అతను వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. ఏం చేశారండి ఇప్పుడు ఆ పౌల్ని? పట్టణం అంతా గలిబిలి అయిపోయిందండి. ಮತ್ತೆ అన్యుడు వచ్చేసాడు దేవాలయంలోకి. పౌలు మన మతానికి, మన మార్గానికి, మన ధర్మానికి, మన విశ్వాసాన్ని వ్యతిరేకం బోధించేవాడు. ఇగో ఇతను మన దేవాలయాన్ని భ్రష్టు పట్టించాడు, అపవిత్రం చేశాడు అని పౌలు బయటికి ఈడ్చేశారండి. దేవాలయం మూసేశారండి. దేవాలయం ఎందుకు మూసేశారండి? అపవిత్రమైందండి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలండి వాళ్ళు. ఇప్పుడు అపవిత్రమైందా అంటే మనుషులు ఎంత చెడుగా ఆలోచిస్తారు చూడండి. అప్పుడు పౌలు ఈడ్చుకుపోయారండి. ఏం చేస్తుంటారండి? ఈడ్చుకుపోయి కొట్టుంటారండి. మనం అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తామండి? అది చంపాలని ప్రయత్నం చేశారు చూడండి. అక్కడ అన్నాడు 31వ వచనంలో, వారు అతను చంపవాలని యత్నించుచుండగా యెరూషలేము అంతే గలిబిలిగా ఉన్నదని పటాలపు అధిపతి పై అధికారికి వర్తమానం వచ్చును. వెంటనే అతడును సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వచ్చి, అంటే ఇప్పుడు ఈ పై అధికారి ఎవరంటే సహస్రాధిపతి అండి. ఈ సహస్రాధిపతి అలాగనే సైనికులను శతాధిపతులను, శతాధిపతి అనే మాట కాకుండా శతాధిపతులు అన్నారండి. శతాధిపతులు అంటే శతాధిపతి అంటేనే 100 మంది మీద అధికారి. శతాధిపతులు అన్నాడు. ఎంతమంది వచ్చారండి ఆయన? మరి అంటే ఆ పట్టణపు అధికారి సహస్రాధిపతి వచ్చాడు, సైనికులు వచ్చారు, అంటే శతాధిపతులు వచ్చారండి. అంటే ఇప్పుడు ఆర్మీ క్యాంపెయిన్ అంటే మిలిటరీ క్యాంపెయిన్ మొత్తం దళం వచ్చేసారండి. అంటే ఎంత అల్లరి రేగితే అలాంటి అంతమంది అధికారులు వస్తారండి, అంతమంది సైనికులు వస్తారండి. ఇప్పుడు మన రాష్ట్రం విభాగించబడ్డప్పుడు కూడా చాలా చోట్ల అల్లర్లు రేగినాయండి. ఇతర రాష్ట్రాల నుంచి మిలిటరీ దళాలను దింపారండి. మనకి గుంటూరులో మేము చూసామండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అల్లరి సృష్టిస్తారని వాళ్ళైతే రఫ్గా హ్యాండిల్ చేస్తారు కదండి. వాళ్ళు భయపడతారు కాబట్టి వాళ్ళు ఇలా ఉంటారండి. వాళ్ళ దృష్టికి మనం ఇలా చూడాలండి. అంటే అలాంటి మిలిటరీ దళాలు వచ్చినప్పుడు భయానకరమైన పరిస్థితి అండి. అంటే ఎలాంటి పరిస్థితులు వస్తారండి అంతమంది పోలీసులు? అంటే అక్కడ తీవ్రత, ఆ గొడవ అల్లరి, ఆ తీవ్రతను బట్టి అంతమంది వస్తారండి. అయితే 2-3 పోలీసులు వచ్చేసి కొంచెం ఏదైనా చిన్న గొడవ అయితే సర్దుమట్టు చేస్తారండి. 2-3 కాదండి, సహస్రాధిపతి, సైనికులు, శతాధిపతులు వచ్చారంటే అది చిన్న విషయం కాదండి. అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది ఏంటంటే వెంటనే అతడు ఎన్నో వచనంకి వెళ్ళిపోయామండి, 32వ వచనంలో, వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తి వచ్చును. అంటే ఎంత అల్లరి రేగితే పరిగెత్తుకొని వచ్చి ఉంటారండి, ఎంత గలిబిలి రేగుతుందన్న పట్టణం అంతా. అప్పుడు అంటే రాకపోతే ఏమి జరిగిద్దో, ఎలాంటి ప్రాణ నష్టాలు జరుగుతాయో అందుకు పరిగెత్తుకొని వచ్చేసారు. అప్పుడు ఏం జరిగిందంటే వారు పై అధికారిని, సైనికులను, రాను వారిని చూచి
పౌలు కొట్టుట మానిరి. అంటే ఇప్పటి వరకు ఏం జరుగుతుందండి? పౌల్ని కొడతానే ఉన్నారండి. అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కొట్టింది, ఎంతమంది వచ్చారండి? పట్టణం అంతా చాలా మంది వచ్చారండి. వ్యతిరేకించిన వాళ్ళందరూ యూదులు. వాళ్ళ మనసులో ఎంత కోపం ఉంటుందండి పౌలు మీద. ఇప్పుడు ఒకరిద్దరు కొడితే ఏదో తట్టుకుంటామండి. ఇప్పుడు 10 మంది గుంపుగా వచ్చి కొడితే ఎలా కొడతారండి? అంటే ఎంత కోపంతో ఉంటే గుంపుగా వచ్చి ఉంటారో, ఈడ్చుకు బయటకు వచ్చారో, అధిపతులు వచ్చేంత వరకు కొడుతూనే ఉన్నారంటే, అంటే ఒక చోటని కాదండి. అంటే ఎవరైనా కొడితే ఓ దెబ్బ కొట్టేసి పంపిస్తారండి, 2-3 దెబ్బలు కొట్టేసి కోపంతో పంపిస్తారండి. అలా కొడుతూనే ఉన్నారండి. కొడుతున్నప్పుడు పౌలుకి బాధే లేదా? దుఃఖమే లేదా? కోపం రాలేదా? ఎవరైనా ఒక వ్యక్తిని కొడితే ఏమనిపించిద్ది అండి మనకి? కోపం వచ్చిద్దా లేదని కొడితే? కోపం వచ్చిద్దా లేదా మనందరికీ? అంటే ఒకలాంటి ఉద్వేగానికి గురవుతాను కోపం కొడుతుంటే. ఇప్పుడు దూషిస్తున్నారు, ఒక పక్కన కొడుతున్నారండి. దూషిస్తేనే మనం తట్టుకోలేం. దోషంతో పాటు ఒక దెబ్బ కాదండి, కొట్టిన చోట కొట్టకుండా భయంకరంగా మోకంతా చుట్టూ మోకి రాళ్ళతో కొట్టారో, లేకపోతే చేతులతో కొడతారో, కర్రలతో కొడతారో, ఏ దొరికితే విశేషం లేకుండా మనుషులు ఏం చేస్తారండి? పశువుని కొట్టినట్టుగా కొట్టేస్తారండి. అలాంటి ఒక భయానకరమైన దృశ్యాన్ని మనం చూస్తే, అలాంటి కొట్టబడుతున్నప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందండి. ఒకలాంటి ఉద్వేగానికి గురవుతావండి, ఏడుస్తావండి, పళ్ళు బిగబడతావండి, అసహనం వహిస్తావండి. నేనేం తప్పు చేశాను దేవుడా, నీ పని చేస్తాను కదా, నాకు ఎందుకు ఇస్తామని దేవుడి మీద ఏం చేస్తారండి? వ్యతిరేకంగా మాట్లాడతారండి. ఒకవేళ ఇంకా చాతకానులు అయితే పరిస్థితుల్లో ఇలాగ అదుపు తప్పినప్పుడు బూతులు వచ్చేస్తాయండి, శపిస్తామండి. దేవుడు మిమ్మల్ని శిక్ష విధిస్తాడని దేవుడి మీద ఏం చేస్తామండి? దేవుడికి అప్పచెప్పేస్తామండి. పౌలు అన్నీ చేసి ఉంటాడండి. పౌలు ఏమీ చేయలేదండి. అంటే మరి ఆయన మనలాగా దేహంతో ఉన్నాడు కదండి. ఏమండి, ఆయన మనలాగా దేహంతో ఉన్నాడు లేదా? ఆయన దేహం లేకుండా లేడు. ఆయన మనలాగే దేహంతో ఉన్నాడు, మనలాగే శ్రమ పడ్డాడు. ఇప్పుడు ఆయన కొట్టబడుతున్నప్పుడు, అలాగ తృణీకరించబడుతున్నప్పుడు, అలాగ బాధించబడుతున్నప్పుడు ఎందుకు కోపం రాలేదండి? ఇప్పుడు ఎవరైనా మనం దూషించినప్పుడు, మనం కొట్టినప్పుడు కోపం వచ్చిందా లేదా? అసహనం వహిస్తాం లేదా? మనం కొట్టిన వ్యక్తి మీద ఒకలాంటి ద్వేషాన్ని కనబరుస్తాం లేదా? పౌలు చేస్తుంటాడండి అలాగా. పౌలు ఎందుకు చేయలేదండి? మనం సహించాం, పౌలు సహించాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ సహనం అనే గుణం? పౌలు ఒక మాట చెప్పాలంటే, ఒకవేళ అని అందుకొరకే పిలువబడ్డని అర్థమైందేమో. మనం పౌలు జీవితం చదువుతున్నప్పుడు ఆయన పొందిన శ్రమలు అన్నిటి వెనకాల ఆయన ఏమనుకునేవాడండి? క్రీస్తు పడిన పాటు లేదని కొద్దు ఉంటే అది నా శరీరం ముందు నేను వాటిని సంపూర్ణం చేస్తున్నాను. రాళ్ళ దెబ్బలు కొట్టని, కొరడా దెబ్బలు కొట్టని, మనుషులు పిడిగుద్దులు కొద్దని, మనుషులు చచ్చిపోయాడని కుక్కని ఈడ్చినట్టు ఈడ్చేయని, ఏం చేసినా సరే ఎలాంటి పరిస్థితులైనా పౌలు యేసుప్రభు పడిన పాటలో కొదువైన వాటిని నేను నా శరీరం అందు నేను భరిస్తున్నాను. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడం భాగ్యం అనుకునేవాడండి పౌలు. ఇందుకొరకు నేను ఈ పనికి వచ్చాను అనుకునేవాడండి. యేసుప్రభు జీవితాన్ని చూసేవాడేమో. యేసుప్రభు కూడా అలాంటి శ్రమలు పొందినప్పుడు యేసుప్రభు ఏం చేసేవాడండి? మనుషుల్ని నిందించారు, అవమానించారు, కొట్టారు. యేసుప్రభు ఏం చేశాడండి? సహించాడండి. ఇష్టపడి సహించాడా, కష్టంతో సహించాడా? ఇష్టపడి సహించాడు. ఆయనకి దక్కింద ప్రతిఫలం ఏమి దక్కిందండి? సహించడం వల్ల దేవుడు తన కుడిపార్శ్వన యేసుప్రభు వారిని ఏం చేశాడండి? హెచ్చించాడండి. ఆయన మహింపరిచాడండి. పౌలు కూడా అదే చూశాడండి. నా ప్రభు పాపాత్ముడు ఆయనకి చేసిన వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా సహించాడు.
నేను ఆయనలాగా సహించాలి, భరించాలి, పల్లెత్తి మాట అనకూడదు, ఎవరిని దూషించకూడదు. వాళ్ళు కీడు చేసిన మనసులో పెట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడితే అది దూషణ అయింది, బదులు దూషించడం అయింది. యేసుప్రభు చేయలేదు, నేను చేయకూడదు. క్రిస్టియన్ లైఫ్ అంటే అదండి. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం గుడికి వెళ్ళి రావటం ఒక్కటే కాదండి. భార్య ఒక మాట అంటే మనం తట్టుకుంటామా? విరుడున కోపం వచ్చేస్తుందండి, చిరున ఎగిరి పడతామండి, అవునా కదండి? ఒక మాట అంటే చాలండి, చిన్న మాటన్నా సహించలేని పరిస్థితి మనది. భర్త ఓ మాట అంటే సహించలేమండి, ఆ కోపం ఇంకొక వాటి మీద ప్రదర్శిస్తాం. భర్త మీద మన కోపాన్ని ప్రదర్శించలేం కాబట్టి దాని మీద ఇంకొక కోణంలో ఇంకో వాటి మీద మన కోపాన్ని ప్రదర్శిస్తాం, అవునా కదండి? పౌలు కోపం రాలేదా? పౌలుకి వాళ్ళ మీద శపించాలని ఎప్పుడు యేసుప్రభు అంటే శపించాలని పౌలు కనిపించలేదా? అంటే వాళ్ళు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్న వాళ్ళండి. వాళ్ళ విశ్వాసంలో వారి పరిపక్వమైన స్థితి కనబడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా వాక్యం వాళ్ళకి ప్రకటించబట్టే మనకి సువార్త ప్రకటించబడుతుంది. వాళ్ళు విశ్వసించినటువంటి సంగతిని మనం విశ్వసించాం. వాళ్ళు నమ్మి జీవిస్తున్న విషయాలే మనం నమ్మి జీవించడానికి కృషి చేస్తున్నాం. మరి వాళ్ళు నిలబడ్డారు, మనం పడిపోతున్న కారణం ఏంటండి? కారణం ఏంటండి? అంటే వాళ్ళు అనుకునే వాళ్ళేనేమో, నేను కోపం విషయం చచ్చిపోయిన వాడిని, అసహన విషయం నేను చచ్చిపోయిన వాడిని, ఇతను దూషించే పరిస్థితి వస్తే నేను చచ్చిపోయిన వాడిని, నేను చచ్చిపోయిన శవాన్ని, నేను బాధ పెట్టబడ్డా సరే ఎవరిని కూడా నేను ఎవరిని బాధపరచకూడదు. మనం బాధ పెట్టే వాళ్ళకు ఉంటామా, బాధపరిచే గుంపులో ఉంటామా? అంటే బాధపరచబడే గుంపులో ఉంటామా, బాధపరిచే గుంపులో ఉంటామా? ఏమండి? బాధ పెట్టే గుంపులో ఉంటామండి మనం. ఎక్కువ మంది మనలో బాధపరిచే గుంపులో ఉంటాం, అవునా కదండి? మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా ఎక్కువ సందర్భాలు మనం ఇతరులు బాధ పెడతామండి. అంటే ఈ కాంటెస్ట్ చదువుతున్నప్పుడు ఒకళ్ళిద్దరు కాదని చాలా మంది ఆయన దొమ్మిగా పడి మీద పడి కొడుతున్నప్పుడు ఆయన ప్రాణం వెలవెల్లాడి ఉండిద్దండి. అటన్నిటినీ మౌనంగా ఉండిపోయి ఉంటాడండి. యేసుప్రభు ఏ విధంగా కోడా దెబ్బలు తన దేహాన్ని అప్పగించుకున్నాడో మౌనంగా ఉండి అవసరమైతే వాళ్ళ కొరకు క్షమించమని ప్రార్థన చేశాడో ఈయన కూడా ఏం చేసి ఉంటాడండి. ఒకటి కాదండి, పౌలు పడిన శ్రమలో సువార్త పరిచయ నిమిత్తం మనకేమున్నాయండి శ్రమలో? మనం భోజనం లేకపోతే సువార్త ప్రకటించమండి, టిఫిన్ చేయకపోతే ప్రార్థన రావండి, ఆ రోజు ఎవరైనా చుట్టాలు వస్తే ప్రార్థన రావండి. ఇవన్నీ మనకొచ్చే శ్రమలండి. మనం పొందే శ్రమలు అపోస్తులు పొందిన శ్రమలతో పోలిస్తే అసలు శ్రమలేనా? అంటే మన విశ్వాస స్థాయి పెంచుకునే క్రమం ఒకటి ఉందండి. మనం కన్వర్షన్లోనే కొంచెం ఏదైనా తేడా ఉండిద్దేమో. ప్రాపర్గా వాక్యాన్ని విని సంఘంలోకి వచ్చినటువంటి పరిస్థితి చాలా మందికి ఉండట్లేదండి. అంటే దేవుని సంకల్పం స్పష్టంగా తెలుసుకొని, ఈ దేవుని సంకల్పం, నేను బాప్తిసం పొందితే ఇలాగనే బ్రతకాలి, నాకు శ్రమలు వస్తాయి అయినా సహించాలి, నిందలు వస్తాయి అయినా సహించాలి, నన్ను వ్యతిరేకంగా మాట్లాడతారు, తృణీకరిస్తారు, నేను అన్నిటిని భరించాలి, యేసుప్రభు ఎలాగ జీవించాలి అలాగనే జీవించడానికి నేను బాప్తిసం పొందాలి అని గురితో వచ్చినటువంటి జీవితాలు తక్కువ అండి యేసుప్రభు యొక్క సంఘాలు. మనం ఏం చేస్తామంటే 4 మొక్కలు నేర్చుకుంటాం, అవి ఇతరులు చెప్పడానికి సాధన చేస్తాం, కానీ మనం బోధించుకొని మనం బ్రతకడానికి ఏం చేయమండి? ఎక్కువ సందర్భాల్లో ప్రాక్టీస్ చేయమండి. నేను ఒకళ్ళ గురించిగా చెప్తుంది, మనందరి పరిస్థితి అలాగనే ఉందండి. ఏదో బైబిల్లో నాకు ఈ విషయం తెలుసు, ఈ పుస్తకం తెలుసు, ఈ వాక్యం తెలుసు అని, ఈ పాఠం తెలుసు, ఈ సంగతి తెలుసు అని మనం చెప్పుకుంటున్నాం. మనం తెలిసిన ఇతరులు చెప్తున్నాం. అసలు మనకి ఎంతవరకు చెప్పుకుంటున్నాం? మనం ఎంతవరకు మార్చుకుంటున్నాం ఆ విషయంలో? మనం ఎంతవరకు దాని విషయంలో క్లీన్గా బ్రతుకుతున్నాం? ఎవరేదో మాట అన్నారు, మాట అనకుండా మన నోరు కాచుకునే మనస్తత్వం ఎంతమందికి వచ్చిందని మనలో? ఆ ప్రశ్న అర్థం కాలేదనుకుంటా. మాటకు మాట అనకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయే మనస్తత్వం ఎంతమందికి వచ్చిందండి మనలో? మరి మన యేసుప్రభు స్వభావంలో
ఎంత పాలివారమయ్యాం మరి, ఏ పాటి స్థాయిలో మనం పాలివారమయ్యాం. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలండి. క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిస్మం పొందడమే కాదు, క్రీస్తుని కలిగి కూడా మనం ఏం చేయాలండి, జీవించాలండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈ భాగాన్ని మనం వచ్చేవారు కొనసాగించుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీతిమంతుడగు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణగు మా దేవ, మీరిచ్చిన కృప, మీరిచ్చిన కనికరము, మీరిచ్చిన కటాక్షం బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో అపోస్తకార్యం అనే పుస్తకాన్ని మేము చదువుతూ సువార్త వ్యాప్తి నిమిత్తము పౌలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన పొందుతున్నటువంటి శ్రమలు మేము చదువుతున్నప్పుడు ఆయనకున్న తీవ్రత, ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్నటువంటి దృఢనిశ్చయతతో మీ పనిని తొదముట్టించే విషయంలో ఎంత గొప్ప భాగ్యమని, మీ యొక్క చిత్తాన్ని జరిగించగలిగే విషయంలో ఎంత తీవ్రతతో పనిచేస్తూ వస్తూ ఉన్నారో చదువుతున్నప్పుడు వారికి ఉన్న ఆసక్తి నేటి సంఘాల్లో మాకును ఉండాలని, సమర్పణతో పనిచేసే మనస్తత్వం ప్రతి స్థానిక సంఘంలో సంఘ సభ్యులందరం ఇలాగా ఐకమత్యంతో మీ యొక్క పరిధిలో మేము పాలివారమవుతూ తీవ్రంగా చేస్తే మీ కొరకు అనేకమైన ఆత్మను సంపాదించగలమని నమ్మి రూఢిగా మీ యొక్క సేవలో నమ్మకంగా ముందుకు సాగే విషయంలో కృప చూపించండి. మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ఈ తరగతిలో మీ మాటలు వింటకు సమయాన్ని వెచ్చించిన ప్రతి సహోదరుని సహోదరు మనల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో వారికి ఉన్న అవసరతలన్నింటిలో మీ తోడే ఉండండి. ఏ ఇబ్బందుల్లో ఉండి మానసికంగాను శారీరకంగాను వారికి ఉన్న ప్రతి కష్టంలో ఆయన విశ్వాసాన్ని బట్టి మా విశ్వాసాన్ని పరీక్షించడానికి మీరు అనుమతిస్తున్నటువంటి ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి ఇబ్బంది, ప్రతి ప్రతికూల పరిస్థితి మేము బలహీనం కాకుండా, విశ్వాసం నుంచి తొలగిపోకుండా మా విశ్వాసాన్ని వన్నికి తేవటానికి మీరు ఈ పరిస్థితి అనుమతిస్తున్నారని, మాకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా మా విశ్వాసాన్ని ముందు కొనసాగించుకోగలుగుటకు సుబుద్ధిని ఇవ్వమని ఈ స్థలమందు ఎందరైతే మీ యొక్క సన్నిధిలో పాలిభాగస్తులు ఈ వాక్యాన్ని నేర్చుకుంటకు వచ్చి ఉన్నారో ఈ సహవాసంలో పాల్గొన్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. గ్రామస్థాయి అధికారులు, పాలకులను, ప్రతి వయసులో పెద్దలైన వారిని, యవనస్తులను, చిన్నపిల్లలను, అన్ని స్థాయిల వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. అలాగనే ప్రభు యొక్క సంఘాల క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తూ ప్రయాసపడుతున్నటువంటి తమ జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి. ఎల్లప్పుడూ మీ దయలో మేము బ్రతుకుతూ, మీ కాపుదల్లో మేము బ్రతుకుతూ, మీ సువార్త పనిని నమ్మకంగా జరిగించే విషయంలో కృప చూపించండి. ఈ రాత్రి ఈ కూడికి ఇలా ముగించుకొని మా నివాసాలకు వెళ్తుండగా మీ కాపుదలు అందిస్తారని, మరోసారి స్థానికంగా గుంటూరులో 2 చోట్ల సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తం జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా తోడుగా ఉండమని, పరిచర్య విషయంలో సంఘ సభ్యులు వారికి మీరు ఇచ్చిన ప్రతి తలాంతును మీ నామ మహిమార్థంగా నిర్వర్తిస్తూ యథార్థమైన హృదయాలతో మీ సేవలో పాలుపంపులు పొందుతూ రెట్టింపు దీవెనలు పొందుకోని ఆ విశ్వాస స్థాయిలో వారు విశ్వాసాన్ని కొనసాగించటకు కృప చూపిస్తారని నమ్ముతూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను అండి. సోదరులకి, సోదరిమణులందరికీ